అటు నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో ఉదయం పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కొన్ని బూతులలో 7:45 కూడా పోలింగ్ మొదలు కాకపోవడంతో ఓటర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏజెంట్ల పాసులు మంజూరు విషయంలో ఆలస్యం కావడంతో లేట్ అయినట్టుగా అధికారులు మనకు చెప్తున్న పరిస్థితి. అయితే ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ పోలింగ్ శాతం నెమ్మదిగా పుంజుకుంటోంది. దేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఎన్నికలు పార్లమెంటు స్థానాలకు, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు స్థానాలు 25 ఉండగా అసెంబ్లీ స్థానాలు 150 స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యంగా శ్రీశైలం నియోజకవర్గంలో ముఖ్యంగా చూస్తే 22,685 మంది ఓటర్లు ఉండగా పురుషులు 11,263 మంది ఓటర్లు, అలాగే స్త్రీలు 11,598 మంది, అలాగే అదర్స్ 4 చొప్పున ఈ యొక్క ఓట్లు ఉన్నాయి. ఇక్కడైతే ముఖ్యంగా ఎంఆర్ఓ సంబంధించి ఎన్నికల అధికారులు ముఖ్యంగా బూతులు 27 బూతులు ఇక్కడ ఏర్పాటు చేసి ఉండగా శ్రీశైలంలో 10 బూతులు, అలాగే సున్నిపేటలో 16 బూతులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా లింగాలగట్టలో కూడా ఒక బూత్ను ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు సైతం నిన్నటి నుంచే ఇక్కడ చేరుకొని ఈ యొక్క ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా రిటర్నింగ్ అధికారి, అలాగే ఎన్నికల అధికారులు ఇక్కడ తమ సిబ్బందితో ఎప్పటికెప్పుడు వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా మనము ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉన్నాము. ఇక్కడ సంబంధించి ముఖ్యంగా 16 బూతులు ఉండగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇక్కడ ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ఇటు ఏజెంట్లు, అలాగే ప్రభుత్వ అధికారులు ఇక్కడ సన్నద్ధమయ్యారు. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు కాలం ఇంకా ఉండగా ముందుకే మందగొడిగా సాగుతుందని తెలుస్తుంది. ఇంకా ఎండ తీవ్రత లేకపోతే ఇంకా ఎన్నికలు పుంజుకునే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అంటున్నారు. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, శ్రీశైలం, నంద్యాల జిల్లా.